డాక్టర్ ఇన్ఫెర్టిలిటీలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సో చాలా మొరాలిటీ అదేమంటారు మోర్టాలిటీ మొటిలిటీ. మోర్టాలిటీ స్పర్మ్స్ బాగుండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇన్యాక్టివ్ వల్ల కూడా సంతాన ఇష్యూస్ అనేవి, సంతాన ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కదా. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఇద్దరు ఆలుమగలు ఎప్పుడైతే ఏ టైంలో కలవాలి, కలిసినప్పుడు వాళ్ళకి ఈ సంతానం ప్రాబ్లమ్స్ లేకుండా ఛాన్సెస్ బాగుంటాయి అంటారు. టైమింగ్స్ వాళ్ళు లైక్ పీరియడ్స్ తర్వాత కొన్ని డేట్స్ ఉంటాయి కదా, సో అది ఎలా అంటారు? పెళ్ళి అయిన తర్వాత 1 ఇయర్ వరకు మంచిగా ఎంజాయ్ చేయాలి. ఏ టెస్టులు అవసరం లేదు, ఎక్కడ పోనో అవసరం లేదు. 1 ఇయర్ వరకు ఒకవేళ సంతానం కలగకపోతే టెస్టులకి వెళ్ళాలి. అబ్బాయికి ఫస్ట్ చేయించుకోవాలి సెమెన్ అనాలిసిస్ అని చెప్తారు. దాని తర్వాత అమ్మాయి ఫస్ట్. మీరు చెప్పినట్లు ఇంతకుముందు అంత అమ్మాయిల మీదనే భారం ఉండే, అలా కాదు. ఫస్ట్ అబ్బాయి చేయించాలి. నేను అలా చెప్తాను, ఎందుకంటే చిన్న టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎక్కువ చేస్తే వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్స్ ఒకవేళ స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ బ్లీడింగ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఫస్ట్ డే 5 days వదిలేయండి, అది అంతా బ్లీడింగ్ అయిపోతుంది. దాని తర్వాత 5th నుంచి 10th వరకు మళ్ళీ ప్రిపేర్ అవుతుంది. అది ఓవర్ ఇంకా ఓవర్ రాదు. ఫస్ట్ నుంచి 10th 10 వరకు ఎప్పుడైతే ఫస్ట్ నుంచి 10th వరకు సేఫ్ పీరియడ్స్ అంటారు. దీంట్లో ప్రెగ్నెన్సీ నిలబడదు. ఎవరికైనా కలవాలనుకుంటే 5 నుంచి 10th వరకు ఒకవేళ కలిస్తే దాంట్లో ప్రెగ్నెన్సీ నిలబడదు, అది సేఫ్ పీరియడ్. 10th నుంచి అంటే 11th డే నుంచి 20th డే వరకు, అంటే మధ్యలో 12th డేకి స్పర్మ్ రిలీజ్, అక్కడ ఓవర్ రిలీజ్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, రెడీ అయిపోతుంది అక్కడ. ఆ మధ్యకాలంలో ఆల్టర్నేట్ డే ఎక్కువ ఎక్సెసివ్గా కలవాలి. కలిస్తే స్పర్మ్స్ అక్కడ పోయి కలిసే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి. 21 తారీఖు నుంచి మళ్ళీ సేఫ్ పీరియడ్స్, మళ్ళీ ఏంటంటే అది షెడ్డింగ్కి దానికి దీనికి రెడీ అయిపోతుంది. స్పర్మ్ ఈ ఓవా ఏదైతే 12th రెడీ అయిపోతుంది కదా, అది ఉంటుంది అక్కడనే. ఎక్కడి నుంచి 13, 14, 15, 16 అక్కడ ఉంటుంది, అట్లా ఉంటుంది. అయితే ఈ డేట్స్ మీద చేస్తే బాగుంటుంది. ఇంకేంటంటే 10th స్పర్మ్ పోయి 3 days ఉంటుంది అక్కడ లైఫ్, అలా 3 days వరకు. 10th చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సేఫ్ పీరియడ్ అని చేసేసారు, 12th అది రిలీజ్ అవుతుంది. 3 days ఇది లైవ్ ఉంటుంది అక్కడ, యాక్టివ్ ఉంటే అది కలిసిపోద్ది. అది మేము సేఫ్ పీరియడ్లో చేసాము ఎలా అయిందంటే అలా అవుతుంది.